ఒకప్పుడు ఒక ధనవంతుడైన జమీందార్ అతని భార్య ప్రతిరోజు ప్రవచనాలు వినటానికి ఒక మహాత్ముని వద్దకు వెళ్లేవారు. ఆ ఇంట్లో కాలక్షేపానికి వారు ఒక మాట్లాడే చిలుకను పెంచేవారు. ఒకరోజు ఆ చిలుక, జమీందార్ గారు, ప్రతిరోజు మీరు ఎక్కడికి వెళ్తారు అని అడిగింది. మేము ప్రవచనాలు వినడానికి వెళ్తాం, అక్కడ మహాత్ముల జీవితం గురించి మంచి విషయాలు చెప్తారు అని చెప్పాడు. అప్పుడు ఆ చిలుక, ఈసారి మీరు ప్రవచనాలకు వెళ్తే ఆ మహాత్ములను నాకు ఎప్పుడు స్వేచ్ఛ దొరుకుతుందో అడిగి చెప్పమని అంది. జమీందార్ ఆ మహాత్ముని వద్దకు వెళ్లి చిలుక చెప్పిందంతా వివరించాడు. ఈ మాట వినగానే మహాత్ముడు ఒకంత కలవరపడి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయాడు. అది చూసిన జమీందారుకు ఏం అర్థం కాక నిరాశగా తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే చిలుక, జమీందార్ గారు, ఆ మహాత్ములు ఏమన్నారో చెప్పండి అని అడిగింది. అప్పుడు జమీందార్ బాధతో, నీ ప్రశ్న అడగగానే మహాత్ములు కళ్ళు తిరిగి పడిపోయాడని చెప్పాడు. నేనేం చేయలేక తిరిగి వచ్చానని అన్నాడు. మరుసటి రోజు జమీందార్ ప్రవచనాలు వినేందుకు వెళ్తుండగా చిలుక పంజరంలో చనిపోయినట్లు నటించింది. జమీందార్ ఆ చిలుకను చనిపోయిందని భావించి పంజరం నుంచి బయటికి తీసే క్రమంలో చిలుక హఠాత్తుగా గాల్లోకి ఎగిరిపోయింది. దాన్ని చూసి జమీందార్ ఆశ్చర్యపోయాడు. కానీ ఆ సమయంలో అతనికేం అర్థం కాలేదు. మళ్లీ ప్రవచనాలకు వెళ్లిన తరువాత మీ చిలుక ఎలా ఉందో చెప్పండి అని ఆ మహాత్ముడు అడిగాడు. అప్పుడు జమీందార్, మహాత్మా, ఆ చిలుక మరణించిందని నేను భావించి దాన్ని బయటకు తీయగా అది ఎగిరిపోయింది అని చెప్పాడు. అప్పుడు మహాత్ములు చిరునవ్వుతో, ఆ చిలుక మీకు జీవన సత్యాన్ని నేర్పింది. మీరు ఇన్నాళ్లు ప్రవచనాలను వింటూ కూడా ఆ చిలుకను బందీగా ఉంచారు. కానీ ఆ చిలుక నా సంకేతాన్ని అర్థం చేసుకుని తన బంధనాలను తెంచుకొని స్వతంత్రంగా జీవించేందుకు ఎగిరిపోయిందని చెప్పాడు. ఈ కథలోని సందేశం ఏంటంటే, ప్రవచనాలు లేదా మంచి మాటలు వినడమే కాకుండా వాటిని మన జీవితంలో ఆచరించడం కూడా ఎంతో ముఖ్యం. నిజమే కదా? మీరేమంటారు? ఇలాంటి చిన్ని కథల కోసం ఇప్పుడు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం.